అన్నా క్యాంటీన్ పేదలకు అన్నం అందించే మహత్తర పథకం. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న ఒక ముఖ్యమైన సంక్షేమ పథకం. అదే అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ అనేది తక్కువ ధరలో శుభ్రమైన మరియు పోషకాహారాన్ని అందించే ప్రభుత్వ పథకం. రోజు కూలీ పని చేసేవారు, చిన్న ఉద్యోగాలు చేసేవారు, వృద్ధులు మరియు నిరుపేదలకు తక్కువ ఖర్చుతో భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను 2018లో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తమిళనాడులో విజయవంతంగా నడుస్తున్న నమూనాను ఆధారంగా తీసుకొని ఈ పథకం అమలు చేశారు. ప్రజల్లో ఆకలి సమస్య తగ్గడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. అన్నా క్యాంటీన్లో భోజనం చాలా తక్కువ ధరకు అందిస్తారు. ఉదయం అల్పాహారం కేవలం ₹5 మాత్రమే. మధ్యాహ్నం భోజనం కూడా ₹5, అలాగే రాత్రి భోజనం కూడా అదే ధరకు అందిస్తారు. సాధారణంగా బయట హోటల్లో ఒక భోజనం కోసం కనీసం ₹40 నుండి ₹60 ఖర్చవుతుంది. కానీ అన్నా క్యాంటీన్లో కేవలం ₹5కే మంచి భోజనం లభిస్తుంది. ఇక్కడ ఇచ్చే ఆహారం కూడా చాలా శుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదయం ఇడ్లీ, ఉప్మా లేదా పొంగల్ వంటి అల్పాహారం ఇస్తారు. మధ్యాహ్నం అన్నం, పప్పు, సాంబార్ మరియు ఒక కూరతో భోజనం అందిస్తారు. రాత్రి కూడా అన్నం, కూర మరియు సాంబార్ ఇస్తారు. అన్నా క్యాంటీన్లను ప్రధానంగా మున్సిపల్ సంస్థలు నిర్వహిస్తాయి. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు కూడా నిర్వహణలో భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఈ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు. ప్రత్యేకంగా రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు మరియు వృద్ధులకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. తక్కువ డబ్బుతో తృప్తిగా భోజనం చేయగలుగుతున్నారు. మొత్తానికి చెప్పాలంటే అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్న మంచి సంక్షేమ పథకం. ఆకలి సమస్యను తగ్గించడంలో ఇది ఒక మంచి ప్రయత్నంగా నిలిచింది. ఇలాంటి అన్నా క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకురానున్నారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పట్టణాల్లో మాత్రమే ఉన్న అన్నా క్యాంటీన్లను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనుంది. ఈ అన్నా క్యాంటీన్లను ఉగాది రోజున ప్రారంభం చేయనున్నారు. 75 కొత్త క్యాంటీన్లు మరియు మండల కేంద్రాలలో చేర్చనున్నారు. ₹5కే టిఫిన్, లంచ్ అలాగే డిన్నర్ను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 205 అన్నా క్యాంటీన్లు పనిచేస్తుండగా కోట్లాది మంది ప్రజలు ఈ పథకం ద్వారా లాభపడుతున్నారు. రోజువారీ కూలీలు, పేదలకు ఇది పెద్ద సహాయంగా మారుతుంది. గ్రామీణ ప్రజలకు కూడా తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.